ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియోలో మనం ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ధనుర్మాసం అంటే ఏంటి? ఈ మాసం ఎప్పుడు వస్తుంది? ఈ మాసంలో తిరుప్పావై పారాయణం ఎందుకు చేస్తారు? తిరుప్పావై పారాయణాన్ని ఎవరు రాశారు? ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. ధనుర్మాసం మార్గశిర మాసంలో సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో మొదలై మకర రాశి ప్రవేశంతో ముగుస్తుంది. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం. విష్ణుమూర్తి ఈ మాసంలో చాలా సాత్వికంగా, ప్రసన్నంగా, భక్తులకు అత్యంత సమీపంగా ఉంటాడు. ఈ మాసంలో చేసే పూజలు, ఆరాధనలు అత్యంత శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలోనే ఆండాళ్ళ అమ్మవారు విష్ణుమూర్తికి పావనవ్రతం చేశారు. ఈ మాసంలోనే వైష్ణవ భక్తులు, ముఖ్యంగా తమిళ సాంప్రదాయంలో ఆల్వార్లలో ఒకరైన గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. గోదాదేవి శ్రీకృష్ణుడిని పతిగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరించింది. గోదాదేవి ఎవరంటే ఆండాళ్ళుగా పిలువబడే వైష్ణవ భక్తురాలు. ఈమె 12 ఆళ్వారులలో మొదటివాడైన విష్ణుచిత్తుడి కూతురు. విష్ణుచిత్తుడు ఎవరంటే శ్రీవిల్లిపుత్తూరులో జన్మించిన విష్ణు భక్తుడు. ఈయన మహావిష్ణు భక్తుడు. ఈయన తులసిమాలను తయారు చేసి విష్ణుమూర్తికి సమర్పించేవాడు. ఒకరోజు పూల తోటలో తులసి మొలకలలో ఒక బంగారు వర్ణంతో మెరిసిపోయే చిన్న పాపాయిని చూశాడు. మహదానంద పరవశుడై ఆ పాపని ఎత్తుకున్నాడు. ఆ పాపాయిని ఇంటికి తీసుకొచ్చి కోదై అని నామకరణం చేశాడు. కోదై అంటే పూలమాల. కోదై పేరుని మనం తెలుగులో గోదా అని చెప్తాం. ఆమె ఆల్వారులలో ఏకైక స్త్రీగా పరిగణించబడింది. గోదాదేవి చిన్నప్పటి నుండి శ్రీరంగనాథుని పట్ల అపారమైన భక్తిని పెంచుకుంది. తండ్రి కట్టిన మాలలను కృష్ణుడికి అర్పించేది. కానీ ఆ మాలను ముందుగా తను ధరించి తరువాత కృష్ణుడికి అర్పించేది. ఆమె అపారమైన భక్తితో శ్రీరంగనాథునికి వివాహం కోరుకొని ఆమె ధరించిన మాలను ఆయనకు అర్పించేది. అందుకే గోదాదేవిని మాలాదేవి అని కూడా అంటారు. ఈ విషయం గమనించిన విష్ణుచిత్తుడు చాలా బాధపడ్డాడు. కూతురిని మందలించాడు. కానీ దేవుడు విష్ణుచిత్తుడి స్వప్నంలో కనిపించి ఆమె భూదేవి, ఆమె ధరించిన మాలలనే తనకు అర్పించమని చెప్పాడు. ఆమె ధరించిన మాలల నుండి వచ్చే సువాసన తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అప్పటి నుండి గోదాదేవిని సూడికొడుట్ట చియార్ అని పిలిచేవారు. అంటే తాను ధరించిన మాలను శ్రీ విష్ణువు ధరించిన అమ్మవారు. గోదాదేవి ధనుర్మాసంలో తిరుప్పావైని రచించింది. ఆమె స్నేహితులతో కలిసి కోవెలకు వెళ్ళి 1 నెల రోజుల పాటు గానం చేసింది. రోజుకొక పాశురంతో శ్రీకృష్ణుడిని స్తుతించింది. ఈ 30 పాశురాల సమూహమే తిరుప్పావై. పాశురం అంటే తమిళ భక్తి సాహిత్యంలోని 4 పాదాలతో కూడిన కవితా ఖండాలు. ఈ అన్ని పాశురాలలో శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ పాడిన పాశురాలే. ఇవి వైష్ణవ పారాయణంలో చాలా ప్రాముఖ్యత ఉంటాయి. యుక్త వయసు వచ్చిన గోదాదేవి శ్రీరంగనాథుని భర్తగా కోరుకుంది. గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని దేవుడి సందేశం ఇచ్చాడు విష్ణుచిత్తుడికి. బంగారు రథం వచ్చింది. విష్ణుచిత్తుడు గోదాదేవిని శ్రీరంగానికి తీసుకువెళ్ళాడు. గోదాదేవి ఆలయ ప్రవేశం చేయగానే పూలవర్షం కురిసింది. ఆ తరువాత గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. కళ్యాణం పూర్తయిన తరువాత గోదాదేవి శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోయింది. ఈ వివాహం భోగి రోజున జరిగింది కనుక వైష్ణవ ఆలయాలలో ధనుర్మాసంలో తిరుప్పావైని 30 రోజులు పఠించి రోజుకొక పాశురం చొప్పున పారాయణం చేస్తారు. భోగి రోజున గోదా విష్ణువుల కళ్యాణం చేస్తారు. ఇది ధనుర్మాస విశిష్టత. వివాహం కాని వాళ్ళు గోదా కళ్యాణం విన్నా, తిరుప్పావై పారాయణం చేసిన విన్నా మంచి జీవిత భాగస్వామి వస్తుందని చెప్తారు. అన్ని శుభాలు జరుగుతాయని చెప్తారు. ఇంకేం, ధనుర్మాసం వస్తుంది, మనం కూడా తిరుప్పావై పారాయణం చేద్దామా?
స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.